పదిరానే వచ్చింది, ప్రొద్దుటూరుకంతా పండుగ తెచ్చింది. ప్రజాసేవలో ముందుండేటి మన నాయకుడి పుట్టిన రోజు ఇది. పుట్టిన రోజు శుభాకాంక్షలు పాతకోట బంగారు రెడ్డి అన్న. పుట్టిన రోజు శుభాకాంక్షలు పాతకోట బంగారు రెడ్డి అన్న. ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా మీ సేవలు ఎంతో ఘనం. ఊరి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడమే మీ తొలి లక్ష్యం. పదవికి వన్నె తెస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన ఆత్మీయ నాయకుడు. మీ అడుగు జాడల్లో ఈ ప్రాంతం చూస్తోంది నిత్యం సరికొత్త వెలుగులు. పుట్టిన రోజు శుభాకాంక్షలు పాతకోట బంగారు రెడ్డి అన్నా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బామర్ది గాజనం మెచ్చిన నాయకుడు. పాతకోట బంగారు రెడ్డి బావ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ఒక నిజమైన సైనికుడు. చేదోడు వాదోడుగా నిలిచి మీరిద్దరూ సాధించిన విజయాలు ఎన్నెన్నో. రాజకీయాల్లో మీ జంట ముందు ముందు సృష్టించాలి మరెన్నో రికార్డులు. పుట్టిన రోజు శుభాకాంక్షలు పాతకోట బంగారు రెడ్డి అన్నా. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే మీ మంచితనం అందరికీ ఆదర్శం. చిరునవ్వుల మాటలతో అందరి వాడై నిలిచిన మీరే మా అందరి బలం. రాబోయే కాలంలో మీ కీర్తి ప్రతిష్టలు చేరుకోవాలి ఉన్నత శిఖరాగ్రం. ప్రజల కోసం మీరు వేసే ప్రతి అడుగుకు దక్కాలి ఘనమైన విజయం. పుట్టిన రోజు శుభాకాంక్షలు పాతకోట బంగారు రెడ్డి అన్నా. ఆ భగవంతుని చల్లని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి. ఆయురారోగ్యాలతో ఆనందంతో మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి. మీరు తలపెట్టిన ప్రతి మంచి కార్యం ఎప్పుడు మా అన్న పాతకోట బంగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా విజయేశ్వరి వృద్ధాశ్రమంలో 54వ పుట్టినరోజు సందర్భముగా అన్నదాన కార్యక్రమం, కేకు కటింగ్ కార్యక్రమము, అలాగే ఆయన మీద అభిమానంతో ఒక పాట కూడా రికార్డు చేపించి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చడం జరిగింది. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి యొక్క బావమరిది పాతకోట బంగారు రెడ్డి గారి యొక్క 54వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రజక నాయకులు సోమవారపల్లె 1 ఎంపీటీసీ గోటూరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు యొక్క వేడుకలు ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ బంగారు మున్రెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రజక విభాగం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో వైస్ చైర్మన్ కాకుండా ఇంకా మంచి పదవులు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత
మా గోటూరు వెంకటేష్ ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.